వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్య ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం బాల దీపోత్సవ కార్యక్రమాన్ని అమ్మవారి సన్నిధానం ఎదురుగా కలుష ప్రతిష్ఠ చేసి గణపతి పూజ, పుణ్యావాస పూజ, నవగ్రహ పూజ, పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం బాల దీపోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి దంపతులు, ఏఈఓ లోకేష్ రెడ్డి, దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్, అభిషేకం గురుకుల్, నిరంజన్ గురుకుల్ మరియు వేద పండితులు, పౌరోహితులు, ఆలయ అధికారులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కానవరం గ్రామానికి చెందిన సీనియర్ రిపోర్టర్ మరియు మానవ హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ మరియు ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ కోడి తాతారావు అలియాస్ కిషోర్ సామాజిక సేవా రంగంలో గౌరవ డాక్టరేట్ అవార్డు పొందారు. చేసినటువంటి వెన్నెలా గద్దర్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. మేడం వేదిక ముందు వచ్చే ముందు మా పిల్లలు గద్దర్ గారి చరిత్రకు సంబంధించిన సాంగ్ ఒకటి ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ అయిన తర్వాత వేదికపైకి వచ్చి మన గద్దర్ గారికి గద్దర్ జాతీయ సేవా పురస్కార మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి మేడం గారు వెన్నెల మేడం గారు కూడా రావడం మరింత సంతోషంగా ఉంది. మేడం గారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, మరి జాన్ గారి గురించి చెప్పాలంటే జాన్ గారు ఈ కార్యక్రమం నిర్వహించడానికి గత 2 నెలలుగా చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి 2-3 రాష్ట్రాల నుంచి ఉన్నత సేవ చేస్తున్నటువంటి సమాజ సేవలు గుర్తించి వారందరినీ మనం గౌరవించుకోవాలన్నా మరి గద్దర్ పురస్కారం ఇచ్చి గద్దర్ గారు సార్ గారు మరి ఆయన పాటతో ఎంతోమంది పిల్లలను ఉత్తేజపరుస్తూ మంచి నిబంధనలతో కూడినటువంటి మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తూ ఆయన పాడిన పాటలో ప్రతి పదాలకి మంచి అర్థం ఉంటుంది. అలాంటి పదాలన్నీ మరి స్టూడెంట్స్ కానీ అలాంటి యువత కానీ మేమంతా తీసుకొని మంచి మార్గంలో ఈరోజు నడుస్తున్నామంటే మాకు ఆయన ఆదర్శం. అలా ఆయన సంబంధించినటువంటి కూతురు గారు వెన్నెల మేడం గారు కూడా అలాంటి పోలికలే ఉన్నాయి. ఎందుకంటే మేడం గారికి నేను ఒకసారి కాల్ చేశాను, మేడం మా కార్యక్రమం ఉంది మేడం కావాలి మేడం అంటే ఎంతో సున్నితంగా చాలా మంచిగా మాట్లాడారు. వైఎస్ఆర్ జిల్లా వేముల మండల కేంద్రంలో నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ కవరేజ్కు వెళ్లిన సాక్షి టీవీ కరెస్పాండెంట్ శ్రీనివాసులు, కెమెరామెన్ రాము, సాక్షి పత్రికా రిపోర్టర్ రాజారెడ్డిలపై రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని ఏపీయూ డబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు రమణారెడ్డి, రాజులు ఒక ప్రకటనలో ఖండించారు. కవరేజ్లో ఉన్న రిపోర్టర్లపై దాడి చేయడం, కెమెరా 4G లైవ్ కిట్ ధ్వంసం చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీయూ డబ్ల్యూజే నాయకత్వం డిమాండ్ చేసింది. ఇటీవల సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఘటనకు సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్పై కేసు నమోదు కాగా ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. గాంధీ ఆసుపత్రిలో సినీ నటుడు అల్లు అర్జున్కు కోవిడ్తో పాటు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, రోగుల సహాయకులు, వైద్య విద్యార్థులు ఎగబడ్డారు. సెల్ ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీస్తూ ఆయనను కలిసేందుకు ఆసక్తి కనబరిచారు. అనంతరం అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టుకు తరలించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు.
మీకు మీ బాణకు నేను పంపించేసిన. తర్వాత నాకు ఇది అసలు ఏం జరిగింది ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్ లోగోస్ తీసుకో లోగోస్ అరే దాదా మీకు మీ బాణకు నేను పంపించేసిన. మామ నార్మల్ టెస్ట్ మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ఊకచెట్టు వాగులో ప్రభుత్వం పనుల పేరిట ఇసుక తరలించడాన్ని రైతులు వ్యతిరేకరించారు. ఊకచెట్టు వాగుపై చాలా మంది రైతులు ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సాగునీటికి తాగునీటికి ఆధారం ఈ వాగే. సంవత్సరానికి 2 పంటలు పండిస్తూ జీవనం కొనసాగిస్తున్నటువంటి రైతులం మేము. ఇసుక తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయ బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుక తరలింపు చర్యలను ఆపాలని కోరుతూ ఎంఆర్ఓకి, స్థానిక ఎస్ఐకి వినతి పత్రాలను సమర్పించారు. రద్దు చేయాలి. ఇసుక టెండర్లు కురుమూర్తి చేయాలి. కురుమూర్తి గ్రామంలో ఇసుక టెండర్ను రద్దు చేయాలి. చేయాలి. కురుమూర్తి గ్రామంలో ఇసుక టెండర్ను రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఇసుక టెండర్ను కురుమూర్తి గ్రామంలో రద్దు చేయాలి. రద్దు చేయాలి. చేయాలి. కురుమూర్తి గ్రామంలో ఇసుక టెండర్ను రద్దు చేయాలి. చేయాలి. కురుమూర్తి గ్రామంలో ఇసుక టెండర్ను రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఇసుక టెండర్ను కురుమూర్తి గ్రామంలో రద్దు చేయాలి. రద్దు చేయాలి. స్పందించడం లేదు, ఎందుకు ఈ టెండర్ రద్దు చేపిస్తలేడు అని రైతులకు ఒక
అనుమానం ఉంది. కాబట్టి తొందరగా మన ఈ ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యేతో ఈ ఎమ్మెల్యే కూడా అంతే, కాబట్టి తొందరగా ఎమ్మెల్యే గారు స్పందించి మా గ్రామంపై ప్రేమ దయ ఉంచి టెండర్ని రద్దు చేయాలని మా కురుమూర్తి గ్రామం తరఫున రైతుల తరఫున కోరుతున్నాం. కడప సైబర్ క్రైమ్ స్టేషన్లో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవారెడ్డి. వరుసగా 4వ రోజు విచారణకు హాజరైన రాఘవారెడ్డి. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణ. వీర రవీంద్రరెడ్డితో పాటు పులివెందుల స్టేషన్లో నమోదైన కేసులలో విచారిస్తున్న పోలీసులు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు వ్యవహారంలో రాఘవారెడ్డితో పాటు సోషల్ మీడియా కన్వీనర్లతో కలిపి విచారించిన పోలీసులు. విచారణకు సహకరించకుండా తెలియదు అంటున్న రాఘవారెడ్డి. వీర రవీందర్ రెడ్డి కూడా ఎవరో తెలియదని సమాధానం చెబుతున్న రాఘవారెడ్డి. కరీంనగర్ టౌన్ డివిజన్లోని వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో రాత్రి సమయంలో ప్రొహిబిషనరీ ఐపీఎస్ యాదవ్ వసుంధర ఫౌరబీ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో భాగంగా నగరంలోని పలు చోట్ల ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. వాహన తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, మైనర్ డ్రైవింగ్, సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించామన్నారు. ఈ తనిఖీల్లో 54 వాహనాలను సీజ్ చేయగా 18 మంది మద్యం తాగి వాహనం నడిపిన వారు పట్టుబడ్డారు. అంతేకాకుండా పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ను ఉపయోగించి అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేశారు. నార్కోటిక్ మరియు డ్రగ్స్ సబ్స్టెన్స్ గుర్తించుటలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన పోలీస్ జాలిగం లియోతో పలు వాహనాలను, బస్టాండ్లలోని కార్గో సర్వీసులలో గల పార్సళ్లు మొదలగు చోట్ల తనిఖీలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తున్నామని, ఆ స్ఫూర్తితో ఆత్రేయపురం మండలం లొల్లలాకుల వద్ద సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీలు రాష్ట్ర పండుగలా చేపడతామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. లొల్లాకుల వద్ద పలు ప్రభుత్వ శాఖలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలకు ప్రత్యేక స్థానం ఉంటుందని గుర్తు చేశారు. కానీ సంక్రాంతి కంటే ముందు లొల్లాకుల వద్ద పండుగ వాతావరణం నెలకొనేలా గోదావరి ట్రోఫీ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.
మేము కోరుకుందలే కాదు ఇవి కూడా చేయగలం. ఇక్కడ రాత్రి కోరుకుందలకి ప్రసిద్ధి కాదు, అందరికీ కోరుకుందలు కూడా ప్రసిద్ధి. నేను కూడా ఇక్కడ దిగ్విజయంగా చేయగలం. ఇక్కడ ఈ పిల్లలు పెద్దలు అందరూ సంతోషపడే పండుగ నాకు సంక్రాంతి. దానికి స్వామి తేవాలని, దానికి అందరూ సహకరించాలని, అందరూ కలిస్తేనే ఏదైనా జరుగుద్ది. మీ అందరూ సహాయ సహకారాలు కావాలని డబ్బులు సర్వీ చేస్తాము. ముందుకు తీసుకెళ్ళాలి. ఎంత బాగా దీన్ని నిర్వహించడం ద్వారా రేపు ఇదేదో సంక్రాంతి చేసేసి తర్వాత ఈ ప్రాంతాన్ని మళ్ళా సంక్రాంతి వరకు కాకుండా ఈలోగా కూడా ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు ఈ ప్రాంతంలో దీని ఒక పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఈ ప్రాంతంలో దీన్ని బాగా ఉపయోగించుకునేలాగా ఎక్కడెక్కడ మనం వచ్చే అవసరం విహారయాత్ర తరలించడానికి ఉన్న అవకాశాలన్నీ పరిశీలించి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో కార్యరూపం వస్తాయి. మీకు జగిత్యాల జిల్లా మెట్పల్లి హైదరాబాద్లో రిపోర్టర్ రంజిత్ పై దాడి చేసిన సినీ హీరో మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మెట్పల్లి పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మెట్పల్లి ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించారు. దాడి చేసిన మోహన్ బాబును వెంటనే జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే TV9 రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే వద్దురా నటన వద్దురా నటన వద్దురా నటన వద్దురా నటన మోహన్ బాబు గారి దుర్మార్గమైన చర్య విలేకరులు అనేది వార్తలు తీసుకుంటే బయట చెప్తే విలేకరుల పని. అటువంటి విలేకరులు ఆ మైక్ పొందుకొని దాంతోనే కొట్టుడు ఆయన చాలా కీలకమైన దుర్మార్గమైన పని. ఎలక్షన్ అయినటువంటి నటుడై కూడా ఎన్నో పాత్రలు పోషించి మరి విలేకరులంటే గౌరవం లేకుండా ఇప్పుడు సంజయ్ చేపిస్తున్నాడు. విలేకరులను తెలియదు, విలేకరు దగ్గరికి వెళ్ళి మైక్ కొట్టుకున్నావు, మైక్ కొట్టుకున్నాడు విలేకరు తెలుపుకునేది కూర్చుకొచ్చినట్టు ఆపాలి, నమస్కారం పెట్టాలి, నేను మళ్ళీ మాట్లాడతానండి, ఇప్పుడు నేను ప్రెస్ నేను మాట్లాడలేను అని చెప్పి వాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. అటువంటి పని చేయకుండా వచ్చిన నీ తల్లి కొడుకుల పంచాయతీను ఇలా విలేకరులను కోపం తీసుకొని వాళ్ళ కొడుకుడు చాలా అన్యాయం. ఆ ప్రాంతం నుంచి జగిత్యాల జిల్లా అదేవిధంగా కొడుకు నియోజకవర్గం ప్రాంతం నుంచి విలేకరులకు అండగా మేము ఉంటాం. తప్పక విలేకరుల గౌరవం విలేకరులకు ఇవ్వాలి. వాళ్ళు ఉన్నదే విలేకరులు అంటేనే దేశం మీద జరుగుతున్న అన్యాయం కానీ మంచి కానీ ఏదన్నా బయటకు తీసే పరిస్థితి ఇలా విలేకరులకు ఉంటుంది కనుక మీ తగులాటలు ఇలా విలేకరులకు చాలా అన్యాయం అని చెప్పి ఖండిస్తున్నాం. విలేకరుల తరఫున ఖండిస్తున్నాం. ఇటువంటి అగాత్యం ఎక్కడ జరిగినా అదే కాకుండా ఇంకేం జరిగినా విలేకరుల మీద దానికి పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ ఫకీరాబాద్ గ్రామం ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు కుంటల్లోకి నీరు చేరింది. జిల్లాల్లో పలు ప్రాంతాలలో భూగర్భ జలాలు కొంతమేర పెరిగాయి. యాసంగిలో పంటలు సాగుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలతో సన్నద్ధమవుతోంది. దీంతో ఈసారి యాసంగి సాగు పెరిగే అవకాశం ఉంది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా చౌక్లో 6వ రోజు సమ్మెలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని టీ కప్పులతో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ జిల్లాల్లోని సమగ్ర శిక్షలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ పాల్గొన్నారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు గాను వినూత్నమైన రీతిలో నిరసనలు తెలుపుచున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ వరంగల్లోని సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షా శిబిరంలో చాయ్ తాగేలోపు జీవో ఇవ్వచ్చునని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మాటపై నిలబడడం లేదని నిరసన వ్యక్తం చేశారు. రాజంపేట వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయ 10వ మహాపాదయాత్ర రాజంపేట మండలం ఆకేపాడు ఆలయాల సముదాయం నుండి గురువారం ఉదయం 5 గంటలకు మహాపాదయాత్ర ప్రారంభించారు. 2వ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయానికి సాయంత్రం 5 గంటలకు చేరుకొని తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహాపాదయాత్రను ముగించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర అయోధ్య అయినటువంటి మరి ఒంటిమిట్ట క్షేత్రానికి మరి ఎంత భక్తి శ్రద్ధలతో రాముని నామం తలుచుకుంటూ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి జై శ్రీరామ్, జై శ్రీరామ్. स्वामिनः तव संपूर्णदानुग्रह कृपाकटाक्षफलसिद्ध्यर्थं यजमानस्य गोत्रोद्भवस्य. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థిని చెయ్యి విరిగేలా కొట్టిన విషయం తెలిసింది. విద్యార్థిని అశ్విత చెయ్యి విరగడంతో ఆమె తల్లిదండ్రులు ఆగ్రహించారు. అనంతరం పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. టీచర్లు పాఠశాల విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ప్రాజెక్ట్ సందర్శన సమీక్ష సమావేశానికి విచ్చేసిన మంత్రి ఉత్తమ్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రికి నియోజకవర్గంలో నీటిపారుదల శాఖ మరియు టూరిజం శాఖకు సంబంధించిన పలు
ప్రతిపాదనలు అందజేశారు. కలిపి లిఫ్ట్ ఉంది కదా అది స్టార్ట్ అయ్యింది సార్. దశల ఎంఎస్ ప్రపోజ్ సార్ ప్రపోజ్ చేసి మోస్లన్ గారు ఈ ఎంఎస్ పైప్ లైన్ సౌత్ పిల్లల రెడ్డి ప్రపోజ్ పంపించినామా మనం మీ దగ్గర పంపించండి. ఎస్ఆర్ఎస్ టూరిజం ప్లాన్ ఇచ్చినాం మన ఇరిగేషన్ నుంచి రెవెన్యూలో ప్లాన్ ఇచ్చాం. గవర్నమెంట్ ప్రపోజల్ ప్లస్ ఒక ఇక్కడ నుంచి బాగా బోర్డు కూడా పోవచ్చు, ప్రయాణం కూడా ప్రపోజల్ బాగుంది. ఇది మీ ఇద్దరికి సంబంధించి మీరు జూపల్లి గారికి సంబంధించి. ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా బాల్కొండ నియోజకవర్గానికి బాల్కొండ ఎమ్మెల్యేగా వారికి సాదరంగా స్వాగతం చెప్పడం జరిగింది. అలాగే రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేసినారు. ఆ రివ్యూ మీటింగ్లో నిజామాబాద్ జిల్లాలో ఇవాళ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వారికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది, వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మొదటిది ప్యాకేజ్ 2021-21A ఏదైతే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 1,05,000 ఎకరాలు, బాల్కొండ నియోజకవర్గానికి 80,000 ఎకరాలు, 6,000 ఎకరాలు ఆర్మూర్ నియోజకవర్గానికి, అట్లాగే కోరుట్ల నియోజకవర్గానికి 29,000 ఎకరాలు, మొత్తంగా 2,00,000 ఎకరాలకు సాగుని అందించే ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టులో 80% పనులు పూర్తయినాయి, హెడ్వర్క్స్ పూర్తయినాయి, పంపోజులు పూర్తయినాయి, మెయిన్ పైప్ లైన్ పూర్తయింది. కేవలం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ లేస్తే మరి ఇమీడియట్గా 1,15,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. కొద్దిగా ఆలస్యం తీసుకొని, కొద్దిగా టైం తీసుకొని 2,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ప్రాబ్లం వల్ల ఏంటంటే అది పైప్ లైన్ ప్రాజెక్ట్, అది పైపుడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అయితే ఈ సీజన్లో ఆ పైపులు తవ్వటానికి రైతులు మా పంట నష్టపోతున్నది అని చెప్తా ఉన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో శ్రీ సంతోషిమాత ఆలయ 32వ వార్షికోత్సవ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వార్షికోత్సవంలో వేద పండితులు ఉదయాన్నే సుప్రభాత సేవ, అభిషేకము, యజ్ఞము, అన్నదానము, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రామోజీ గంగామణి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ మేరకు ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అమ్మవారిని దర్శనం చేసుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. తమను చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని వేడుకున్నారు. అన్నం తినకిద్దురా. గ్రామక్షేత్రే వర్తమాన చాంద్రమాన పారమార్థిక సంస్కృతి క్రోధినామ సంవత్సరం. ఘనంగా 1,00,000 తమలపాకుల పూజ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో వేంచేసి ఉన్న హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో
1,00,000 తమలపాకుల పూజ ఘనంగా ప్రధాన అర్చకులు రఘు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో తమలపాకులపై శ్రీరామ్ అంటూ జపిస్తూ సింధూరంతో రాయగా వాటిని అర్చక స్వాములు లక్షపత్రి పూజలో ఉపయోగించారు. అనంతరం హనుమంతుని ఆకారంలో సహస్ర జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు చోట్లలో ట్రాఫిక్ సమస్యలు మితిమీరుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం నడుం బిగించింది. జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రదేశాలలో యూటర్న్ తీసుకునే ప్రదేశాలలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నవి. ట్రాఫిక్ సిఐ కరీముల్లా ఖాన్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలోని విద్యుత్ భవన్ ముందు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నవని, అందువల్ల ఈ ప్రాంతాన్ని యాక్సిడెంట్ జోన్గా గుర్తించి ఇక ముందు ఈ ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఇక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశామని, ఇందువల్ల రాంగ్ రూట్లో పోయేవారు తగ్గి ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నామని, ఇది ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశామని, ఇది సక్సెస్ అయితే నిరంతరం నిర్వహిస్తామని, ఇలాగే పట్టణంలోని మిగతా ప్రమాదకర ప్రదేశాల్లో కూడా తగిన విధంగా చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. వాళ్ళ ఎవరికి వచ్చిందో ఆలోచన